in this video we are going to see the security mechanism. So mechanism is nothing but working అనమాట. సో మనకి డేటా లాస్ కాకుండా డేటా అనేది హ్యాక్ కాకుండా కొన్ని సర్వీసెస్ ఉంటాయి, సెక్యూరిటీ సర్వీసెస్ ఉంటాయి. సో ఆ సెక్యూరిటీ సర్వీసెస్ ఎలా వర్క్ అవుతాయి అనేది మెకానిజం అనమాట. సో వీ హ్యావ్ సమ్ మెకానిజం, సెక్యూరిటీ మెకానిజమ్స్. దే ఆర్ as follows, like encipherment, digital signature and access control, authentication exchange and నెక్స్ట్ ఇంకోటి ఉంటే రూటింగ్ కంట్రోల్ అండ్ ప్యాడింగ్ అండ్ ట్రాఫిక్ ప్యాడింగ్ అనమాట. సో ఫస్ట్ ఎన్సైఫర్మెంట్ ఇస్ నథింగ్ బట్ మనకు ఎన్సైఫర్ తెలవాలి ఫస్ట్. సో ఎన్సైఫర్ ఇస్ నథింగ్ బట్ ఎన్క్రిప్షన్ అనమాట. సో ఇక్కడ ప్లేన్ టెక్స్ట్ అనేది సైఫర్ టెక్స్ట్ మారిపోతుంది. సో వాట్ ఇస్ ద సైఫర్ టెక్స్ట్? సైఫర్ టెక్స్ట్ ఇస్ నథింగ్ బట్ అన్రీడబుల్ ఫార్మాట్. మనకు థర్డ్ పార్టీస్కి ఆ డేటా అనేది అర్థం కాదు. సో ది కెనాట్ రీడ్ ద డేటా అనమాట. అది అర్థం చేసుకోలేని విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే కొన్ని ఎన్సైఫర్మెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి యాక్చువల్ డేటా అనేది అన్రీడబుల్ ఫార్మాట్గా కన్వర్ట్ అయిపోతుంది. సో యాక్చువల్ డేటా అనేది హైడ్ అయిపోతుంది. అప్పుడు థర్డ్ పార్టీస్ అని వాళ్ళు హ్యాక్ చేసినా కూడా, ఒకళ్ళు అటాక్ చేసినా కూడా యాక్చువల్ డేటా ఏంటిది అనేది తెలియదు. సో అప్పుడు డేటా అనేది లాస్ కాకుండా, డేటా అనేది హ్యాక్ కాకుండా ఉంటుంది. సో ఎట్లా జరుగుతాయి అంటే ఎన్సైఫర్మెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి. సో ఎన్సైఫర్మెంట్ ప్రాసెస్లో బై యూజింగ్ సమ్ ఎన్సైఫర్మెంట్ ఆల్గరిథమ్స్ data will be converted to the unreadable format so that actual data will be hidden and no hack will be occurred. The next digital signature అంటే just definition రాసుకోండి. It is used for authentication and authorization. So we know the signature styling is nothing but like ఇక్కడ లాగిన్ అనమాట. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఓటీపీ వెరిఫికేషన్ అవుతుంది, అప్పుడే ఒక వెబ్సైట్కి లాగిన్ అవుతాము. దెన్ నెక్స్ట్ ఒక యాప్కి ఎంటర్ అయినప్పుడు, యాప్కి లాగిన్ అయినప్పుడు. సో వీ హ్యావ్ దీస్ క్రెడెన్షియల్స్ అనమాట. సో ఇది చాలా కమ్స్ అండర్ డిజిటల్ సిగ్నేచర్. దే ఆర్ authentication and authorization. The next access control. సో మనకి యాక్సెస్ కంట్రోల్ అంటే ఆల్రెడీ ఆథరైజేషన్ అథెంటికేషన్ జరిగాక ఆథరైజేషన్ ఉంటుంది. సో యాక్సెస్ కంట్రోల్ అంటే వీ హ్యావ్ సమ్ ఓన్లీ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అనమాట. యాక్సెస్ కంప్లీట్గా ఉండదు, ఓన్లీ సమ్ ఎక్స్టెంట్ వరకు కొంత యాక్సెస్ ఉంటుంది. అది కూడా పర్మిటెడ్ అండ్ లిమిటెడ్ వే వరకు ఉంటుంది. మనకు ఆల్రెడీ చెప్పినాము, సపోజ్ గూగుల్కి ఎంటర్ అయ్యాము, గూగుల్కి ఎంటర్ అయ్యాక మనకి ఇష్టం ఉన్న దాన్ని చేంజ్ చేస్తాము అని అంటే చేంజ్ చేయలేము. ఎందుకంటే యాక్సెస్ అంతవరకే ఉంటుంది. ఓన్లీ వీ కెన్ యాక్సెస్ ద డేటా, మనకు కావాల్సిన డేటాని గూగుల్లో సెర్చ్ చేసి చూడగలుగుతాం అంతే, కానీ ఆ డేటాని చేంజ్ చేసే ఛాన్స్ ఉండదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సెస్ కంట్రోల్. నెక్స్ట్ అథెంటికేషన్ ఎక్స్చేంజ్. సపోజ్ అథెంటికేషన్ ఎక్స్చేంజ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. సో అలా చేంజ్ చేసుకోవాలి ఇస్ నథింగ్ బట్ అథెంటికేషన్ ఎక్స్చేంజ్. ఇప్పుడు వేరే అదర్ పర్సన్కి నా యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసిపోయింది. అప్పుడు నేనేం చేస్తాను, నా యూజర్ నేమ్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటా. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలంటే అథెంటికేషన్ ఎక్స్చేంజ్ జరగాలి కదా. సో అటువంటి సర్వీస్ ఉంటేనే కదా యూజర్ నేమ్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకుంటాము. సో దానివల్ల యూజర్ నేమ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం అచీవ్ అవుతుంది. సో దీస్ ఈజ్ అబౌట్ అథెంటికేషన్ ఎక్స్చేంజ్ అండ్ వీ హ్యావ్ టు మోర్ సెక్యూరిటీ మెకానిజమ్స్, దట్ ఈస్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ ట్రాఫిక్ ప్యాడింగ్. నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఇది రాసేసుకోండి. సెక్యూరిటీ మెకానిజమ్స్లో అనదర్ వన్ వచ్చేసి ట్రాఫిక్ ప్యాడింగ్. సో ఇక్కడ ట్రాఫిక్ ప్యాడింగ్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్గా మనం యాక్చువల్ డేటా ఉంటుంది. సో యాక్చువల్ డేటాకి సమ్ ఎక్స్ట్రా బిట్స్ యాడ్ చేయడము. ఇప్పుడు యాక్చువల్ డేటా వెళ్తున్న ప్రాసెస్ వేరే ఎక్స్ట్రా బిట్స్ యాడ్ అవ్వడం వల్ల థర్డ్ పార్టీస్కి కన్ఫ్యూజ్ అవుతుంది. సో యాక్చువల్ డేటా ఏంటో తెలియదు. సో డెఫినేషన్ రాసేసుకోండి. సమ్ ఎక్స్ట్రా బిట్స్ ఆర్ డేటా విల్ బీ యాడెడ్ టు కన్ఫ్యూజ్ ద థర్డ్ పార్టీస్. సో ఎట్లా డేటా యాడ్ అవుతుంది అంటే సమ్ బిట్స్ ఆర్ ప్యాక్స్ ఫామ్లో యాడ్ అవుతుంది. ఇది సింపుల్ లేఅవుట్ అనమాట. నెక్స్ట్ రూటింగ్ కంట్రోల్. రూటింగ్ కంట్రోల్ ఇస్ నథింగ్ బట్ సో ఇన్ ఆర్డర్ టు సెండ్ ద మెసేజ్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రూట్స్ అనమాట. ఇప్పుడు ఏ నుంచి బీకి ఒక మెసేజ్ని సెండ్ చేసే టైంలో లాట్ ఆఫ్ రూట్స్ని యాక్సెస్ చేసి ఏదైనా ఒక రూట్ మాత్రమే యాక్సెస్ చేస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, థర్డ్ పార్టీస్కి యాడ్ చేసే ఛాన్స్లో, యాడ్ చేసే టైంలో ఏ రూట్ పోతుందా, ఏ రూట్ నుంచి మెసేజ్ పోతుందో తెలియదు. సో ఏ రూట్ నుంచి మెసేజ్ వెళ్ళిపోతుందో తెలియకపోతే థర్డ్ పార్టీస్ ఆ డేటాని యాడ్ చేసే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ డెఫినేషన్ వచ్చేసి కంట్రోలింగ్ ద రూట్స్ టు సెండ్ ద డేటా సో దట్ థర్డ్ పార్టీస్ విల్ నాట్ నో ద రూట్ బై విచ్ డేటా ఇస్ ట్రాన్స్ఫరింగ్. సో ఇక్కడ ఏ అనే సెండర్ దీనికి సెండ్ చేసే టైంలో వీ హ్యావ్ మల్టిపుల్ రూట్స్ అనమాట. సో ఈ 1 అనుకోండి, 2, 3, 4, 5. సో ఇక్కడ సి ఇస్ ద థర్డ్ పార్టీ. ఇక్కడ యాక్చువల్గా డేటా అనేది ఈ రూట్ వెళ్ళిపోతుంది అనుకో, సి ఏం చేస్తుంది, ఈ రూట్ నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటుంది. బట్ అక్కడ డేటా ట్రాన్స్ఫరింగ్ జరగదు, ఇక్కడ జరిగిపోతుంది. సో ఒక డేటా లాస్ హ్యాక్ చేయడం జరగదు. సో నో డేటా లాస్ విల్ బి అకర్డ్ అండ్ నో డేటా హ్యాక్ విల్ బి అకర్డ్. సో దిస్ ఇస్ అబౌట్ ద సెక్యూరిటీ మెకానిజమ్స్. ఈ విధంగా సెక్యూరిటీ అనేది వర్క్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ద సెక్యూరిటీ మెకానిజమ్స్. టోటల్ 6 ఉంటాయి. డెఫినేషన్స్ రాసేయం కాదు. సో ఇలాంటి కంటెంట్ అండ్ మోర్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షూర్గా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్ టాపిక్స్. థ్యాంక్ యూ.